వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. చాలా కాలంగా రియల్ ఎస్టేట్ అనేది చాలా స్తబ్దుగా ఉంది, కొంచెం డౌన్ అవుతూ ఉంది. కానీ చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టిరు, లక్షలు కోట్లల్లో పెట్టిరు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడైతే దయనీయంగా ఉంది. వాళ్ళకి చట్టపరంగా ఏమైనా హెల్ప్ అందుతుందా? అవును, అది వాస్తవమే. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ అనేది మనకు కొద్దిగా డల్గా ఉంది. ఎందుకో కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఈ అమ్మకాలు కొనుగోలు అంటే చాలా తగ్గిపోయినాయి. ఆ భూమిలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్లు అనేది రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి తెచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్లను పెట్టడం ద్వారా వీళ్ళు విపరీతంగా సంపాదించవచ్చు అనుకున్నారు. కానీ సడన్గా రియల్ ఎస్టేట్ అనేది డబుల్ ఫండ్ కాగానే ఎంతమంది అయితే మనకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిలో వాళ్ళంతా ఒక రకమైన అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ హార్డ్షిప్ అనేది ఎదుర్కొంటారు వాళ్ళు చాలామంది. ఎందుకంటే ఈ మధ్యలో ఒక 2-3 ఆత్మహత్యలు కూడా చూసాను నేను. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదుర్కొని. ఎందుకంటే ఆ భూమిలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంట్రెస్ట్ తేవటం అంటే మళ్ళీ అమ్మితే ఎంబట వస్తుంది కదా అని చెప్పేసి, ప్రాఫిట్స్ వస్తాయి కదా అని చెప్పేసి, లేకపోతే వెంచర్లు చేద్దామని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కొంతమంది అయితే ఓటీపీల కింద తీసుకొని ఇట్లా రకరకాలుగా తీసుకొని ఉన్నారు. సో గత 2-3 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ అనేది మొత్తం డౌన్ఫాల్ కావటం వల్ల వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళకు మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి అయితే వరకు వాళ్ళని ఆపగలగాలి మనం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్మెంట్లు తెచ్చిందో, బయట ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, లేకపోతే బ్యాంకులో లోన్లు కావచ్చు, రకరకాల ఇన్వెస్ట్మెంట్లు తెచ్చిందో వాటిని ఇప్పుడు వాళ్ళు కట్టలేని పరిస్థితులలో అప్పుడు అమ్ముకుందామంటేనేమో మొత్తం లాస్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేసి అమ్ముకుందామంటే మొత్తం లాస్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు తెచ్చుకున్న అప్పులు కూడా తీరవు. ఓకే, పోనీ కడదామంటేనే పైసలు లేవు. సో ఇటువంటి పరిస్థితులలో ఏంటంటే మనం కంపల్సరీ కోర్టు కనుక వెళ్ళి మనం ఇంజంక్షన్ ఆర్డర్ కనుక వేసుకుంటే మనకు ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు మనం కట్టకుండా ఉండడానికి టైం దొరుకుతుంది. ఓహో, ఈ ఆప్షన్ ఉందని తెలుసా? అవును, చాలా మందికి తెలియదు. అది తెలియక ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే ఆ భూముల్ని తక్కువ ధరకు అమ్మటము, లేకపోతే వాళ్ళ పేరు మీద రాయటమో చేసి లాస్ అవుతుంటారు. సో మనం ఏం చెప్తున్నాం ఏంటంటే, నువ్వు ఒక రియల్ ఎస్టేట్లో నువ్వు పెట్టుబడి పెట్టడం ద్వారా నీకు ఏ రకంగానైనా మనీ అనేది స్ట్రక్ అయిపోయినప్పుడు, లేకపోతే నువ్వు లాస్లోకి వెళ్ళినప్పుడు నీకు ఆ బ్రీతింగ్ పీరియడ్ కావాలి. అంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే మనీ తెచ్చుకున్నావో, లేకపోతే ఎక్కడ బ్యాంకు నుంచి తెచ్చుకున్నా, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకున్నా, లేకపోతే రిలేటివ్స్ దగ్గర తెచ్చుకున్నా, లేకపోతే సమాజంలో ఎవరన్నా మనకు ఇచ్చేటోళ్ళు వాళ్ళ దగ్గర తెచ్చుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి నీకు ఒక 1-2 ఇయర్స్ కనుక బ్రీతింగ్ పీరియడ్ వస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకున్నప్పుడు మళ్ళీ వాటిని అమ్ముకొని మళ్ళీ ఇవన్నీ తిరిగి కట్టగలుగుతావు. సో ఆ బ్రీతింగ్ పీరియడ్ అనేది మనం ఇవ్వగలగాలి. ఆ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆ బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వగలిగితే మళ్ళీ వాళ్ళు సక్సెస్ఫుల్గా మళ్ళీ సేమ్ ట్రాక్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత తీసుకున్నా, ఎంత తీసుకున్నా కూడా మనం కోర్టుకి వెళ్ళి నేను ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వండి నేను కట్టుతాను అని చెప్తే దాన్ని మనం కోర్టుకి వెళ్ళి ప్రే చేస్తే ఒక 2 సంవత్సరాల వరకు కానీ, సంవత్సరం కానీ, ఒక 6 నెలలు కానీ, ఇంకా ఒక 3 ఇయర్స్ కానీ అక్కడన్న సిచ్యువేషన్ బట్టి, అక్కడన్న పరిస్థితిని బట్టి మనం కోర్టుని పే చేసి ఎవరెవరి దగ్గర అయితే మనం అప్పులన్నీ తెచ్చుకున్నామో వాళ్ళందరినీ ఆపగలిగే శక్తి మన కోర్టుకు ఉంటుంది. అంటే వాళ్ళకి నోటీసులు ఇస్తుందా? కోర్టు నోటీసులు ఇస్తుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కోర్టుకు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి ఏందనేది చూసి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్లో కనుక పెట్టుబడులు పెట్టి ఏ కారణం చేతనైనా మీరు లాస్ అయిపోతే ఓకే, మీరు కోర్టుకు వచ్చి మీరు ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకొని కోర్టు నుంచి టైం తీసుకోండి తప్ప మీరు వాటిని ఇమీడియట్లీ అమ్ముకొని లాస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అప్పుడు చుట్టూ తిరగటము, ఓకే, లేకపోతే తక్కువ ధరకే వాళ్ళ పేరు మీద రాసి ఇచ్చేయటము, ఇట్లాంటివి చేయటం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఓకే, వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ ఎట్లా నువ్వు కడతావు, కానీ అక్కడ టైం అనేది ల్యాప్స్ అవుతుంది. అంటే మనకు టైం అనేది కావాలి కాబట్టి ఆ కోర్టుకి వెళ్ళి టైం తెచ్చుకుంటే అయిపోతుంది. ఈ ఆప్షన్ రీసెంట్గా వచ్చిందా లేకపోతే ముందు నుండి ఉందా? ఎప్పటి నుంచో ఉంది కానీ జనాలకు తెలియదు. తెలియక చట్టంలో ఇంతకుముందు చెప్పినట్టు మనకు మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంటుంది. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంటుంది. కానీ వాటి మీద అవగాహన లేక ఓకే, ఈ సమస్యకు పరిష్కారం లేదేమో, ఇది ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఓడిపోయినట్టు ఫీల్ అవ్వటము, డిప్రెషన్కి వెళ్ళిపోవటము, పారిపోవటము, చనిపోవటము, చంపటము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. కాబట్టి మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే మీరు ఒక అడ్వకేట్ని సంప్రదిస్తే వాళ్ళు చట్టపరంగా ప్రయోజనం చెప్తారు. రైట్, థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.